పరోక్షంగా ఉమ్, ఉమ్, తిరుమలలో నాకు తెలిసి తప్పు చెయ్యాలి అని అనుకున్నా కూడా తప్పే జరుగుతుంది మనకి. ఉమ్. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం. అవును అవును ఖచ్చితంగా. 5 ఏళ్లలోనే తగిలి ఉండేది అతనికి, ఉమ్, అవును. లేదు కదా. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, మరి ఇన్ని తొక్కిసలాట్లు ఇన్ని ఎందుకు జరిగినాయి, 3-4 ఇన్సిడెంట్స్ ఉమ్, ఎందుకు జరిగినాయి ఇవన్నిటి ఉమ్, తర్వాత? మరి లెక్క ప్రకారం అయితే పాజిటివ్ ఉండాలి కదా ఎనర్జీ, ఉమ్, నెగిటివ్ ఉమ్. ఎందుకు వచ్చినాయి? ఓ రకమైన అవును సంకేతం వస్తుంది ఇక్కడ, అది గ్రహించట్లా అవును. వీళ్ళు. ఉమ్, 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 అవును. భగవంతుడు ఒక రకమైన సంకేతం పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఆ, ఎలాగ వార్తని హర్షప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఎవడో వైసీపీకి సంబంధించిన నాయకుడు కొడుకు ఏదో చేశాడు, లేకపోతే ఆడి అభిమాని ఏదో చేశాడు, ఇది బ్యానర్ హెడ్డింగ్ పెడతారు. అవును. ఆదికేశవ నాయుడు ఎవరు? ఉమ్. అసలు ఆదికేశవ నాయుడు అంటే ముందుగా గుర్తొచ్చేది టీడీపీయే. మరి టీడీపీ ఎంపీనే కదా. అవును. ఆ తర్వాతన తెలుగు వాళ్ళ ఆవిడ కూడా తెలుగుదేశం తరపునే కదా ఉమ్, అది అవును చేసినప్పుడు. వాళ్ళ అవును కుటుంబం టీడీపీ. తెలుగుదేశమే కదా. అవును అవును. పారిశ్రామికవేత్త ఆదికేశవ నాయుడు కొడుకు కూతురు అరెస్ట్, ఉమ్. సిబిఐ అందులో మాజీ అరెస్ట్ చేసి. చైర్మన్, మాజీ చైర్మన్. ఆ, ఉమ్, ఉమ్, అతను తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు, అవును. కాంగ్రెస్లోకి కూడా పోలా. అప్పుడు నేనే ఉమ్, ఇంటర్వ్యూ చేసింది అతను చైర్మన్గా ఉమ్, ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి ఉమ్, ఇచ్చాడు చైర్మన్, తీసుకున్నాడు ఆయన. ఉమ్, ఇచ్చిన కారణం ఎవరు? ఉమ్, విజయ్ మాల్యా. అవును. విజయ్ మాల్యాకి ఇతను పార్ట్నర్ ఆదికేశవ ఉమ్, నాయుడు. విజయ్ ఉమ్, మాల్యా కొత్త విమానం ఏది కొన్నా ఈయన ఉమ్, దాంట్లో అడుగు పెట్టాలి. అవును. తిరుపతికి తెచ్చేవాడు ఈయన, అడుగు పెట్టాక అది ఇనాగరేషన్ చేస్తాడు. ఇతను ఉమ్, గోల్డెన్ లెగ్ అనేది ఆయనకి ఫీలింగ్ అనమాట. అవును. విజయ్ మాల్యా రికమెండేషన్